Hi friends, welcome to our channel. రీసెంట్గా రిలీజ్ అయిన ప్రిమిటివ్ వార్ అనే ఆస్ట్రేలియన్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 13 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి $8 నుండి $15 మిలియన్ మధ్యలో ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, ఇనిషియల్గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బాగా వైరల్ అయింది మీడియాలో. ఇది హాలీవుడ్ మూవీ కాకపోవడం అండ్ ఆస్ట్రేలియన్ ఇండీ ఫిల్మ్ అవడం వల్ల డైనోసార్స్ మీద. తర్వాత శాండియాగో కామిక్ కాన్లో ప్రీమియర్ చేశారు. డైరెక్టర్ ఆస్ట్రేలియన్ స్పీల్బర్గ్ అనడం గ్రేటెస్ట్ నాన్ జురాసిక్ పార్క్ డైనోసార్ మూవీ అని చెప్పడం ట్రెండ్ చేశారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, డీసెంట్ వాచ్ అనిపించింది. అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం లేదు వాళ్ళు హైప్ ఇచ్చినంత. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, వియట్నాం వార్ 1968 టైం అయినప్పుడు జరుగుతుంది అనమాట స్టోరీ అంతా. వల్చర్ స్క్వాడ్ అనే వార్ టీమ్ని ఒక ఐసోలేటెడ్ జంగల్ వ్యాలీలోకి పంపిస్తారు. కొంతమంది మిస్ అయిన యుఎస్ ఆర్మీ సోల్జర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం. ఎంటర్ అవగానే వాళ్ళకి ఊహించిన విధంగా రకరకాల డైనోసార్స్ కనిపిస్తాయి. అసలు అవి ఎక్కడి నుండి వచ్చాయి, వీళ్ళు బయటపడ్డారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ ప్రెమిస్ ఇంట్రెస్టింగ్ ఉందని అనిపించింది. వియట్నాం వార్ని డైనోసార్ హారర్తో బ్లెండ్ చేయడం. ఈ మూవీ స్టోరీని రాసి డైరెక్ట్ చేసింది లూక్ స్పార్క్. ఈయన ఇంతకు ముందు స్కర్రీ అండ్ బ్రింగ్ హిమ్ టు మీ అనే మూవీస్ తీశాడు. ఇది ఇండీ ఫిల్మ్ అవడం వల్ల లిమిటెడ్ బడ్జెట్తో తీశారు. కొన్ని సీన్స్లో డైనోసార్ విజువల్స్ బాగానే ఉంటాయి అండ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ఎక్కువ వాడారనిపించింది నైట్ లైటింగ్లో జంగిల్ థీమ్కి. చాలా సీన్స్ ఇంటెన్స్గా ఉంటాయన్నమాట, లైక్ సస్పెన్స్ అండ్ థ్రిల్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డైనోసార్స్ అటాక్ చేసినప్పుడు రొటీన్గా పరిగెత్తి కొరికి చంపడంలా కాకుండా అవి స్మార్ట్గా స్టెల్త్ కిల్స్ ఎలా చేస్తాయి, ఏపిక్స్ ప్రిడేటర్స్ లాగా అనేవి బాగానే ట్రై చేశారు. ఇది R-rated మూవీ అవడం వల్ల బ్లడ్ అండ్ గోర్ చాలా ఎక్కువ ఉంటుంది బ్రూటల్ కిల్స్తో. మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అండ్ అందరూ కూడా డీసెంట్గా పర్ఫామ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ప్రతి క్యారెక్టర్కి స్ట్రాంగ్ ఎమోషనల్ వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో చాలా ఎనర్జెటిక్ వార్ మోడ్లో ఉంటారనమాట ఆ సోల్జర్స్. బట్ క్లైమాక్స్కి వచ్చేపాటికి ట్రామాకి గురవడం అండ్ వాళ్ళ డెసిషన్ మేకింగ్లో కొన్ని చేంజెస్ రావడం అనేది చూస్తాం మనం. నాన్ జురాసిక్ పార్క్ మూవీస్లో ఇలా ట్రై చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం నాకు అనిపించింది. అండ్ మూవీలో చాలా టైప్స్ ఆఫ్ డైనోసార్స్ని చూపించారు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది మెయిన్గా యూటరాప్టర్, టిరానోసారస్ రెక్స్, డైనానికస్, ట్రైసెరాటాప్స్, మైక్రోరాప్టర్, ఇంకా చాలా చూపించారు ఇక్కడ చూపించినవి. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే వేడ్ మల్లర్ చేశాడంట. అండ్ మ్యూజిక్ వచ్చేసి ఫ్రెడరిక్ వీడ్మ్యాన్. వీళ్ళ వర్క్ అయితే బాగుంది, డీసెంట్గా ఉంది. అండ్ జంగిల్ ఆ నైట్ టీమ్ డార్క్ లైటింగ్ చేయడం కానీ యాక్షన్ సీక్వెన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పొచ్చు. నెగిటివ్స్ చెప్పాలి అంటే మూవీ రన్ టైమ్ అండ్ పేసింగ్. స్టార్టింగ్ 30 minutes అయితే కొంచెం బోర్ కొడుతుంది మనకి అండ్ అంత డ్రామా అవసరం లేదేమో అని నాకు అనిపించింది. డైరెక్టర్ ఎడిటింగ్ వర్క్ కూడా చేశాడంట అండ్ స్టోరీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్ టోన్లో వెళ్తుంటాయి అనమాట కొన్ని సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రష్యన్, వియట్నాం, అమెరికన్ ఇలా చాలా కంట్రీ పీపుల్ ఉండటం వల్ల వాళ్ళ డైలాగ్స్ అండ్ యాక్సెంట్ కూడా కొంచెం బ్లెండ్ అవ్వలేదు అనిపించింది నాకైతే. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, ట్రిషియా హెల్ఫర్ చేసిన క్యారెక్టర్ ఎంట్రీన్ దగ్గర నుంచి కొంచెం చిరాకు వస్తుంది అనమాట మనకి. అసలు ఏంటమ్మా నీ బాధ అనే ఫీలింగ్ వస్తుంది మనకి. యాక్షన్ హెవీ సీన్స్లో CGI ఫ్లాస్ అయితే ఉన్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ క్రిటికల్ సీన్స్లో ఫేక్ అనిపిస్తాయి అనమాట డైనోసార్స్. డిస్కనెక్ట్ అవుతాము ఎంగేజ్ అవ్వాల్సిన సీన్స్లో. అండ్ కొన్ని డే టైంలో జరిగే సీన్స్లో ఫార్చునేట్ సన్ అనే ఫేమస్ 1969 రేడియో సౌండ్ ట్రాక్ వాడారు. అది సింక్ అవ్వలేదేమో నాకు అనిపించింది. అండ్ మూవీ క్లైమాక్స్ కూడా నాకు నచ్చలేదు. చాలా గందరగోళంగా బ్యాడ్ CGIతో రష్డ్గా తీసారేమో అనిపించింది. ప్రాపర్ కంక్లూజన్ లేదు అండ్ బ్యాక్ స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒక మిడ్ క్రెడిట్ సీన్ అయితే ఉంది. సీక్వెల్కి స్కోప్ అయితే లేదు. మరి ఇంత సోది చెప్పావు కదా భయ్యా, నీ ఉద్దేశం ఎలా ఉంటే బాగుండేది అంటావు అని అడిగితే, రన్ టైం బాగా ట్రిమ్ చేసి CGIని ఇంప్రూవ్ చేసి క్లైమాక్స్ కొంచెం బెటర్గా తీసుంటే ఇంకా బాగుండేది నా ఒపీనియన్. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.